హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నా స్టేట్ బ్యాంక్ యొక్క డెబిట్ కార్డు ఎక్స్పైర్ అయిపోవడం జరిగింది. దీని గురించి నేను ఆందోళన పడలేదు, ఎటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయలేదు, ఎటువంటి లింక్ క్లిక్ చేసి నేను రీప్రింట్ చేయలేదు. స్టేట్ బ్యాంక్ వాళ్ళే నా ఇంటి అడ్రస్కి రీప్రింట్ చేసి నాకైతే కొరియర్ చేశారు. సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, మీ ఎస్బీఐ డెబిట్ కార్డు ఎక్స్పైర్ అయిపోయిందని మీకు తెలిసింది. ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే, మీరు ఏదైనా వెబ్సైట్లో ఒక వస్తువు గురించి సెర్చ్ చేస్తే మ్యాక్సిమం 99% దానికి రిలేటెడ్ సంబంధించిన యాడ్స్ మాత్రమే మీ ఫోన్లో డిస్ప్లే అవుతాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయిందని ఏదైనా వెబ్సైట్లో మీరు సెర్చ్ చేసి అప్లై చేయాలని ట్రై చేస్తే స్కామర్స్ దీన్ని ఆసరా చేసుకొని మీ మెసేజ్ కానీ మీ వాట్సాప్ కానీ స్పామ్ లింక్స్ పంపించి మీ ఎస్బీఐ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, మీ ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఇంకా రాదు, సో వెంటనే ఇక్కడ అప్లై చేసుకోమని లింక్ అయితే పంపిస్తారు. సో మనం పొరపాటున ఆ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ మొత్తం కూడా హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈ మిస్టేక్ మీరు మటుకు చేయవద్దు. సో మీ డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అయినా సరే బ్యాంక్ వాళ్ళే దీని మీద యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళే రీప్రింట్ చేసి మీకైతే ఇంటికి కొరియర్ చేస్తారు. సో ఈ వీడియోలో కొత్తగా రీప్రింట్ చేసిన డెబిట్ కార్డ్కి పిన్ ఏటీఎంకి వెళ్లకుండా మన ఫోన్లో ఉండే యోనో యాప్లోనే మనం అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఎస్బీఐ యోనో యాప్ ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్స్లోకి వెళ్ళండి. లాస్ట్కి వెళ్తే ఇక్కడ మీ డెబిట్ కార్డ్స్ అని ఉంటుంది, సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కొత్తగా జనరేట్ అయిన డెబిట్ కార్డ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. కింద సెట్ ఆర్ రీసెట్ ఏటీఎం పిన్ ఉంటుంది, సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎంటర్ న్యూ పిన్, కన్ఫర్మ్ న్యూ పిన్ ఉంటుంది. సింపుల్గా పిన్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని ఉంటుంది. ఇక్కడ మీ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీ ఏటీఎం పిన్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతుంది. ఇక్కడ మీకు మెసేజ్ రూపంలో కూడా కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వెంటనే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.